హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎకోస్ ఆఫ్ కలర్. ఇవాళ వీడియోలో నేను మీకు రీసెంట్‌గా విజిట్ చేసిన టెంపుల్ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం గురించి చెప్పబోతున్నా. ఇది వచ్చేసి మనకి కల్పగూర్ సంగారెడ్డిలో ఉంది. హైదరాబాద్‌కి కొంచెం దగ్గరే. సో, ఈ గుడి వచ్చేసి మనకి త్రికూటాలయం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి. ఫస్ట్ వచ్చేసి శ్రీ కాశీ విశ్వేశ్వరుడు అనగా శివుడు. నెక్స్ట్ శ్రీ అనంత పద్మనాభ స్వామి అనగా విష్ణువు. థర్డ్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి అనగా కృష్ణుడు. ఇంకా వచ్చేసి ఈ గుడి ప్రధాన మండపంకి ఎదురుగా అనగా ఆపోజిట్ మనకి నందీశ్వరుడు దర్శనమిస్తాడు. మనకి గుడి లోపల ఆర్కిటెక్చర్ కూడా సేమ్, అంటే ఆల్మోస్ట్ చూడడానికి 1000 స్తంభాల గుడి ఉంది కదా వరంగల్‌లో, ఇంచుమించు దానిలానే ఉంటదనమాట. ఈ గుడిని 11వ శతాబ్దంలో అంటే కాకతీయుల కాలంలో కట్టారు. ఈ గుడి లోపల మనకి దేవుళ్ళ విగ్రహాలు కూడా చూడడానికి చాలా కామింగ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపించినాయి. చాలా అత్యద్భుతంగా ఉన్నాయన్నమాట. సో, ఇదొక మస్ట్ విజిట్ లాగా చెప్పొచ్చు ఈ టెంపుల్. ఎందుకంటే ఈ గుడికొచ్చిన వాళ్ళందరికీ అక్కడ కోరికలు నెరవేరుతాయని చాలామంది చెప్తున్నారు. ప్లస్ ఈ గుడికి కాశీలో ఉన్న గుడికి కూడా ఏదో సంబంధం ఉన్నట్టు కూడా చెప్పారు. ఈ గుడి ఉంది ఒక ఊరు ప్రాంగణంలో కాబట్టి మనకు చుట్టుపక్కల అంటే గుడికి వెళ్ళే రూట్‌లో చాలా పంట పొలాలు కూడా కనిపిస్తాయన్నమాట. ఇంకా గుడి చుట్టుపక్కల కూడా చాలా పచ్చగా, ప్రశాంతంగా ఒక పల్లె వాతావరణం అన్నమాట. ఈ గుడికి ఉన్న స్తంభాలు ఇంకా ఎవ్రీ ఆర్కిటెక్చర్ చాలా చక్కగా చెక్కారనమాట. అంటే ఆ టైంలో ఇంత మంచిగా చెక్కడం అంటే మామూలు విషయం అని చెప్పలేం మనం. నాకైతే ఈ గుడి చాలా చాలా నచ్చింది. మీకు కూడా కొంచెం టైం దొరికి ఏదన్నా హాలిడే ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్‌ని విజిట్ చేయండి. ఈ గుడొచ్చేసి మార్నింగ్ 6-11 AM వరకు ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వచ్చి 5-7 PM. మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి, కార్తీక మాసంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఓపెనే ఉంటుందని చెప్పారు పంతులు గారక్కడ. నాకైతే దర్శనం చాలా మంచిగా జరిగింది. ఎక్కువ క్రౌడ్ ఏం లేరు. మామూలుగానే ఉన్నారు. పెద్ద క్యూ లైన్‌లు అలా గూడా ఏం లేదు. సో, ఇది ఈ ఆలయం గురించి. ఈ ఆలయం పక్కనే మనకి మంజీరా రిజర్వాయర్, మంజీరా డ్యామ్ గూడా ఉన్నాయి. సో, ఈ గుడి చూసాక మనం ఎంచక్కా ఎళ్లి అవి గూడా చూసుకొని రావచ్చు. సో, ఇది మీరు మీ ట్రిప్‌లో యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.